వీడిని నేను ఎక్కడో చూసానే. నేను కూడా వీడిని ఎక్కడో చీకట్లో చూశానే. గుర్తొచ్చింది. రేయ్, ఆ రోజు రాత్రి ఆ అమ్మాయింటికి నువ్వే కదా బైక్ మీద వచ్చింది. రే, నువ్వు మామూలుడి కాదురా రే. సినిమాకు వెళ్లే చిన్న గ్యాప్ లో ఆ అమ్మాయితో ఏం ఆట ఆడావురా. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడన్నా. అమ్మాయిని ఎలా పట్టావురా? ఎలా లైన్ లో పెట్టావు? ఆ విషయంలో నువ్వు పోండన్నా, నాకు సిగ్గేస్తుంది. ఏంటి రొమాన్సా, లవ్వర్ సారా మీరిద్దరు? పెళ్లి చేసుకోండి. ఇలా చూడు చివరిసారి అడుగుతున్నాను, డబ్బా ఎక్కడా? ఏం డబ్బా సార్? రేయ్, వీళ్ళ ముగ్గురిని తన్ని పారేయండ్రా. ఈ డబ్బా చూసావా గిరన్నా, డబ్బాని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని కనిపించట్లేదని మమ్మల్ని మీరు కొట్టిస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? రేయ్, డబ్బా అంటే ఈ డబ్బా కదరా, ఇలాంటి ఇంకో డబ్బా. ఇలాంటి డబ్బాలు మెడికల్ షాప్ లో బోలెడు ఉంటాయి. వెనిలా ఫ్లేవర్. దీనికి ఇప్పుడు ఆఫర్ కూడా వేశారు. 2 కొంటే 1 ఫ్రీ. 2 కొంటే 1 ఫ్రీ. అవునవును, మెడికల్ స్టోర్ లో ఉంటుంది. ఆ, రేయ్, ఈ డబ్బా వాల్యూ ఏంటో తెలుసా నీకు? 55 రూపాయలు, జిఎస్టీతో కలిపి 61 రూపాయి. రేయ్, ఈ డబ్బా వాల్యూ 1 కోటి రూపాయలు. ఈ డబ్బా 1 కోటి రూపాయలు అని చెప్తే బయట ఏ ఒక్క ఎర్రదవా కూడా నమ్మడం. మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తున్నారు మీరు. నేను చెప్పానుగా, ఊరికే రెచ్చిపోతున్నావు. డబ్బా వీడికిచ్చి డబ్బా ఎక్కడా అని వెళ్ళని అడుగుతున్నావు. ఒళ్ళు పెంచేవి గాని ఇక్కడ బుర్రలో ఏమీ లేదు. రేయ్, ఇప్పుడు ఏం చేయమంటావురా? అర్థం కాలే? ఇంకా అర్థం కాలే? మనందరం పిచ్చోళ్ళు అయిపోయాం. నీ అబ్బా. రేయ్, బీరు తాగుతావా? తాగాలనే ఉంది, డబ్బులుంటేగా. ఇదిగో తీసుకో, వెళ్ళి తాగిరా. రేయ్ రండ్రా, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. చూస్తున్నారు, కొట్టండ్రా. మా ఇంట్లో ఉంది. బాగా చూసి చెప్పు, ఈ డబ్బానే కదా? అవును సార్, ఇదే డబ్బా మా ఇంట్లో ఉంది సార్. కిరణ్, నన్ను మాత్రం సోప్ బాక్సులు దువ్వెనలు దొంగతనం చేయమని చెప్పి నువ్వు మాత్రం 1 కోటి రూపాయల వస్తువును దొంగతనం చేస్తావా? ఇది నీకే న్యాయంగా ఉందా? ఒరే హరి, 1 కోటి రూపాయల వస్తువు ఆ డబ్బాలో ఉంటుందని నాకెలా తెలుసా హరి? అబద్ధం చెప్పు. తెలియకుండా తీసావంట, తెలియకుండా. తమ్ముడిని తెలివిగా మోసం చేసావుగా. నువ్వు మాత్రం ఉత్తముడువా? ఆ రోజున 5 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ ని గొంసెంచులో ఇరికించేసావు. 5 లక్షలు ఎక్కువ, 1 కోటి రూపాయలు ఎక్కువ. సార్, నా కళ్ళ ముందే ఆయన వేసేసేయండి. నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. అవును, వేసేయండి సార్. డబ్బా ఉన్న చోటు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎవరిని వేసేయాలో మీకు బాగా తెలుసు. కాల్చేయండి. రేయ్, డ్రామా ఓవర్. డబ్బా ఎక్కడ్రా? డబ్బా ఇంట్లో ఉంది సార్. ఇల్లు ఎక్కడ్రా? చిత్తూరులో ఉంది సార్. రేయ్, అక్కడికెళ్ళి గోల్మాల్ గీల్మాల్ చేశారు, ఈ గుండెల్లో దిగదు, గుండు మీద దిగుద్ది. రేయ్ రండ్రా. వచ్చేసాను. పంచ కళ్యాణి, నేను వచ్చేసాను. ఏంటే, ఏమైందే నీకు? ఏమైంది? చెప్పవే, చెప్పి కొట్టవే. ఏమైంది? తెచ్చిందంతా నీకే కదా ఇస్తున్నాను. ప్రేమతో పిలుస్తుంటే పెచ్చ కొట్టుడు కొడతావేంటే? ఆగవే, నువ్వు లడ్డూలా ఉన్నావు. బూందీ కోసం వెళ్తానంటే. అమ్మో అమ్మ, ఆగవే, ఆగు, చెప్పేది వినవే. ఆగవే, అమ్మో, నీ కాలేంటే రోడ్డు రోలర్లా ఉంది. అయ్య బాబోయ్, ఆగవే, చెప్పేది వినవే. 5 లక్షల రూపాయలు కనబడడం లేదా? ఏం చేసావే 5 లక్షలు? నీకు నాకు తెలిసిన విషయం పరుపు కింద పెట్టాను. అయ్యో, పరుపు కింద పెట్టావా? పని మనిషి పట్టుపోయి ఉంటుంది. ఇలా చేసావేంటి? 5 లక్షలు ఎలా పోయి ఉంటాయి? నాకు ఐడియా వచ్చింది సార్. చెప్పు. ఎస్ఐ గీతకు ఫోన్ చేయండి, తనైతే కరెక్ట్ గా డీల్ చేస్తుంది. హలో సార్. హలో సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. రేయ్, ఆపండ్రా. 5 లక్షల ఇంట్లో ఇంకే వస్తువు తీసుకెళ్ళదా?
తాళాలు పగలగొట్టలేదా? సార్, మీరేం కంగారు పడకండి. 2 రోజులు నాకు టైం ఇవ్వండి. సాయంత్రం నేనే మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. తాళాలు పగలగొట్టలేదు, ఇంట్లో ఇంకే వస్తువు తీసుకెళ్లేదు. కన్నా, మేడం. ఇదే ఇలాంటి కేసు రీసెంట్ గా మన దగ్గరకు వచ్చింది కదా? ఎస్ మేడం. ప్రభా మెడికల్ ఓనర్ మిస్టర్ అశోక్ కుమార్ ఇలాంటి కంప్లైంట్ ఇచ్చారు. 1-1-3. కరెక్ట్ మేడం. అదే కన్నా. మీరు మొదలెట్టండి రా. రేయ్, ఏదిరా నీ ఇల్లు? అదిగో ఆ ఇల్లే సార్. సరే రా వెళ్దాం. సార్ వద్దు సార్, మీరు ఎక్కడే ఉండండి సార్. నేను వెళ్ళి ఆ డబ్బా తీసుకొస్తాను సార్. మీరు వచ్చారంటే నా మాన మర్యాద రేయ్, పోతాయి సార్. నీకేంట్రా మాన మర్యాదలు? నా మాట వినండి సార్. ఒక 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నేను డబ్బా తీసుకొచ్చేస్తాను. మీరు ఎక్కడ ఉండండి సార్. సరే పో, 10 నిమిషాలే నీకు టైము. అలాగే సార్. పో త్వరగా రా. రేయ్, రేయ్, నిన్ను కాదురా, నువ్వేంట్రా? సార్ ఇది ₹1,00,00,000 మ్యాటరు. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. మా అన్న ఒంటరికి వెళ్తున్నాడు. నేను వెనక్కి- ఏయ్. ఓ, ఓ. ఏంటి గిరి, బాగున్నావా? ఫైన్. బాగున్నాను మేడం. 5 లక్షల రూపాయలు నీ చేతికొస్తే నువ్వు బానే ఉంటావులే. 5 లక్షలా? ఏంటి 5 లక్షలు? మేడం బాగా నటిస్తున్నాడు. దొంగ నా కొండిగా నీకు నటించడం కూడా తెలుసా? మేడం కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎందుకు నా మీద నేరం మోపుతున్నారు? ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? కొట్టకండి మేడం, నాకేమీ తెలియదు మేడం, నాకేమీ తెలియదు మేడం. ఓ, కొట్టకండి, నీకు కొట్టకండి. మర్యాద కావాలా? సరే, నిన్ను కాల్చి తర్వాత మర్యాద ఇస్తా. చెప్పండి మేడం, చెప్పండి మేడం, చెప్పండి. రెడీ, 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 రెడీ. రేయ్, ఏంట్రా తెలీదు? అవును, నీతో పాటు ఇంకో దొంగనాయాలుంటాడే, వాడెక్కడా? రైట్ లో. గుడ్ మార్నింగ్ మేడం. జిప్ ఓపెన్ చేయకుండా ఎలా యూరిన్ పాస్ చేస్తావు? నటిస్తున్నావా? ముందు జిప్పు తీయలేదని వెనకున్న ఎవరికలా తెలుసు? ఇది పెద్ద ఏయ్, కేసు. నీ మైండ్ వాయిస్ నాకు వినపడింది. అంత గట్టిగా నేను ఆలోచించానా? రా రారా ఇక్కడికి. నన్ను ఇరికించే కదన్నా. అన్నవి జీప్ పోయింది, రా సరదాగా టీ తాగుదాం. రేయ్, నువ్వు ఒకటివి. రేయ్, బండి తిండ్రా. అయ్యా, 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 అయ్యా. అమ్మా, అయ్యా. ఏ హరి, గిరి మేడం. అయితే నువ్వే హరి, కరెక్టా? కరెక్ట్ గా వింటారు మేడం. కన్నా, మేడం. వాడు గిరి, వీడు హరి. ఊ అనండి మేడం, ఎన్కౌంటర్ చేసేస్తాను. ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాను. ముందు 5 లక్షల రూపాయలు ఎక్కడున్నాయో చెప్పమను. చెప్పకపోతే నువ్వు చూసుకో. ఈ రోజు నాకే పని లేదు, అందువల్ల మీతో ఒక చిన్న ఆట ఆడదామా అనుకుంటున్నాను. మేడం బయట ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. లోపల కూర్చున్న క్యారమ్స్ ఆడుకుందామా? లేదు, ప్యాకెట్ ఆడదాం. క్యారమ్స్ లేదు, ప్యాకెట్ క్యారమ్స్ ప్యాకెట్. కన్నా, మేడం, వీళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రీట్మెంట్ ఇద్దామా? ఒంటి నిండా బాగా నూనె రాసి వేడి నీళ్లు కాసి అలాగే దానికి జెండు బొమ్మ రాసి బాగా కాపడం పెట్టారంటే సూపర్. అలాగే 2 క్వార్టర్ చికెన్ బిర్యానీ. కాంబినేషన్ అదిరిపోద్ది మేడం. కాంబినేషన్ అద్దరిందా? ఎన్నిసార్లు రా కొట్టించుకుంటారు మిమ్మల్ని? మేడం, ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు. ఆయనకి ఈ రోజు పని లేదనుకుంటా. కన్నా, నీళ్ళిగో. సార్ చెప్పండి సార్. మీరు కొట్టేసింది ఎవరింట్లోనో తెలుసా? చీకట్లో ఏమీ తెలియలేదు. ఎవరి ఇల్లు? ఇన్స్పెక్టర్ వీరరాఘవులు ఇల్లు. మీ కథ ఈ రోజుతో క్లోజ్ రా. ఇన్స్పెక్టర్ వీరరాఘవుల ఇల్లా? ఐస్ ఆర్డర్ ఇచ్చాను సార్. డబ్బా అదంతటా అదే వస్తుంది. ఐస్ ఆర్డర్ ఇచ్చారా? నేను 1 అవర్ లో మీకు తిరిగి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ ఐస్ ఎలాగో ఆర్డర్ చేశారు కదా, కప్ ఐస్ కాకుండా ఫుల్ ఐస్ ఆర్డర్ ఇవ్వండి. చీకి చీకి తినొచ్చు. పొల్ల ఐస్. అవును మేడం, మనిషికి 2. కన్నా, ఇచ్చేస్తాం మేడం, ఇచ్చేస్తాం. డబ్బా ఎక్కడ ఉంది? పాండిచేరిలో ఉంది మేడం. పాండిచ్చేరియా?